ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నిజంగా నా కన్నీళ్లు చూసే వచ్చావా? అలా అనుమానించడం అనేది నీకు ఇంకా పోలేదా? అయ్యయ్యో, పొరపాటైపోయిందిలెయ్యా. ఇది నీకు అలవాటే గాని ఎందుకే మన చిన్న మనవన్నలా ఆడిపోసుకుంటున్నావు? ఎందుకంటే ఏం చెప్తానయ్యా, వాడికి నీ పోలికలైతే వచ్చాయి గాని నీ పంతం పట్టుదల ఏమీ రాలేదు. అది నీ భ్రమ నీలాంబరి. వాడు నా పోలికలతోనే కాదు, నా అంశతో కూడా పుట్టాడు. ఏంటి, చిన్నోడిది నీ అంశనా? అవును నీలాంబరి, నా తర్వాత నా అంత తెలివైన వాడు, చూడ్డానికి సాధారణంగా కనిపించిన అసాధారణ మేధావి వాడు. కాని ఏం లాభం అయ్యా, వాడెందుకు పనికిరాని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టాడు. పిచ్చిదానా, ముందు కాసేపు ఆ అమ్మాయి విషయం పక్కన పెట్టు. వాడు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడు. ఈ ఇంట్లో నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యి నా కల నెరవేర్చేవాడెవడైనా ఉన్నాడంటే అది వాడేనే నీలాంబరి. మీరు చెప్పేది నిజమేనా అయ్యా? ఇదిగో మళ్ళీ అనుమానిస్తున్నావు, అంతర్ధానం అయిపోతాను. వద్దొద్దు. నీలాంబరి, బతికున్న వాళ్ళు అబద్ధాలు చెప్తారు గాని చనిపోయిన వాళ్ళు అబద్ధాలు చెప్పరు నీలాంబరి. అందులోనూ నేను చనిపోయి ఇలా నీ ముందుకొచ్చిన వాళ్ళు అస్సలు చెప్పరు. తప్పైపోయిందయ్యా, ఇంకెప్పుడు మిమ్మల్ని అనుమానించను. లెంపలేసుకుంటాను చూడు. సరే సరే, ఇదిగో నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. చెప్పు. నీ మనసులో ఉన్న బాధలు పోయి ఇంట్లో అంతా మంచే జరగాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటది? చేస్తాను, చెప్పండి. ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా? రేపు ఇంటిల్లిపాది మొత్తం గుడికి వెళ్ళి మన మనవరాలు కీర్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం చేయించండి. సరే సరే సరే. కీర్తితో ఆ పూజ చేయిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఇది నువ్వు ఎలాగైనా జరిపించాలి. అలాగేనయ్యా, తప్పకుండా చేయిస్తానయ్యా, చేయిస్తాను. సరే, చివరిగా ఒక మాట. చిన్నోడు సిద్ధు నా అంశ అని చెప్పాను కదా, వాడినేమనకుండా వాడు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే నేనే వాడు, వాడే నేను. సరే మరి, ఇక నేను అంతర్ధానం అయిపోతున్నాను. అయ్యో, అప్పుడే వెళ్తారా? కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. నాకంత టైం లేదు నీలాంబరి. పైన స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు నా కోసం డాన్స్ ఆడకుండా వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలే. ఈ వయసులో కూడా వెళ్ళే అవసరమా? ఇదిగో, నువ్వు ఇలా అపార్థం చేసుకోకు నీలాంబరి. స్వర్గంలో వాళ్లే ఉంటారు మరి. అయినా ఆడదానివి కదా, నీ అనుమానం నీకుంటుందిలే. ఇదిగో, నేను చెప్పేది మాత్రం నువ్వు మర్చిపోకు. ఇక నేను అంతర్ధానం అయిపోతున్నాను. కాస్త కాఫీ తాగెళ్ళొచ్చు కదా. పిచ్చి మొహం దాన, ఆత్మలెక్కడైనా కాఫీ తాగుతాయా? అమృతం అమృతం తాగుతాయి. సరే, నువ్వు కళ్ళు మూసుకో, నేను అంతర్ధానం అవుతున్నాను. స్వామి, అంతర్ధానం అయిపోయావా? అప్పుడే వెళ్ళిపోయావా? ఏమయ్యా, ఇదంతా నిజమేనా? కల కాదు కదా? అబ్బా, నిజమే. ఆ కట్టు, బొట్టు, వాలకం అంతా ఆయనే. ఆయన నిజంగానే నా కోసం వచ్చారు. నా పరిస్థితి చూసి నా బాధని పోగొట్టే మార్గం చెప్పాడు. మొత్తానికి సాధించారన్నమాట. ఏమయ్యా, ఇంకంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను.
అయ్యో ఏం చేస్తున్నారండి? నువ్వేం చేస్తున్నావో నేను అది అయ్యో చేస్తున్నాను. వద్దండి, నేను ఆరేసుకుంటానుగా. ఏం లక్ష్మి, నేను సరిగ్గా పని చేయనా? నేను అనుకోవడం ఏంటి? మీకు తెలీదా ఆ విషయం? ఇంత మాట అన్నావు లక్ష్మి. అంటే నువ్వు నాకంటే బాగా పని చేయగలవనేగా? అనుమానం ఎందుకండి? ఏమండోయ్, నేను కంపెనీలో పనిచేసేటప్పుడు నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది తెలుసా? చరిత్ర ఎందుకులేండి, ఇప్పుడేంటో అది చెప్పండి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ శ్రీనివాస్ని మించిన ఎంప్లాయీ లేడు. బయటికెళ్ళి ఎంత పని చేసేవాళ్ళైనా ఇంట్లో ఖాళీ లేకుండా కష్టపడే మాతోటి మీరెప్పుడు పోటీ పడలేరండి. సరే అయితే అది చూద్దాంలే. రే- అయ్యో, కాలు బెణికినట్టుందండి. ఈ నూనె రాస్తే కాస్త నొప్పి తగ్గుతుంది లక్ష్మి. అయ్యో, మీరిలా నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? వద్దు, లేవండి, అదే తగ్గిపోతుందిలేండి. తప్పే ఉంది లక్ష్మి. నా కోసం, ఈ కుటుంబం కోసం ఎంతో కష్టపడిన కాళ్ళివి. నా కోసం నీ పుట్టింటి వాళ్ళని, ఆస్తిపాస్తుల్ని అన్నీ వదిలేసి ఈ పేదవాడింట్లో అడుగుపెట్టిన కాళ్ళివి. మా కోసం, ఈ ఇంటి కోసం పిల్లర్లా మారిన కాళ్ళివి. చాలండి, ఆపండి. నేను చెప్పేది నిజమే కదా లక్ష్మి. నువ్వెప్పుడు నా కోసం, పిల్లల కోసం ఆలోచించావే తప్ప నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోలేదు. కనీసం ఈ అవకాశం దొరికినప్పుడైనా నన్ను ఉపయోగించుకొని. మన మధ్య అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అడుగడుగునా మీరు నాకు అండగా నిలబడి ఉండకపోతే నేను మాత్రం ఏం చేయగలిగేదాన్నండి? లేదు లక్ష్మి, నువ్వు ఈ ఇంటి కోసం చేసిన త్యాగం ముందు నేను చేసింది చాలా చిన్నది. నేను ఈరోజు సమాజంలో తలెత్తుకుని నిలబడ్డాను అంటే అది నీ గొప్పతనమే. నీ వల్ల నేను మంచి భర్తనవ్వగలిగాను. కానీ మంచి తండ్రిని కాలేకపోయాను లక్ష్మి. బాధపడకండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ఏంటి? మనకి మంచి రోజులొస్తాయండి, అంతా మంచే జరుగుతుంది.